కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు పట్టింది. ఈ నేపథ్యంలోనే కాకినాడ రూరల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేసింది. ఈ ఆందోళనలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుతో పాటుగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు మహిళలు కూడా పాల్గొని ఆందోళన చేసి కల్తీ మద్యంతో పాటుగా బెల్ట్ షాపులు నిర్మూలించాలని చెప్పి ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం కూడా అందించడం జరిగింది. ప్రస్తుతం మనతో కన్నబాబు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో కల్తీ మద్యమే కాదు బెల్ట్ షాపులు కూడా వీధి కోటి దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఏ విధంగా మీరు ఉద్యమ బాట చేపట్టారు? మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ ఈ రాష్ట్రంలో పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పటి వరకు విచ్చలవిడితనంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు, వీధికి బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు, పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేశారు, 24 గంటలు అమ్ముతున్నారనే ఆందోళనే ప్రజల్లో ఉంటే ఇప్పుడు కొత్తగా దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు నకిలీ మద్యాన్ని తయారు చేసే కుటీర పరిశ్రమలు పెట్టి ఎక్కడికక్కడ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ 15 నెలల్లోనే వేల కోట్ల రూపాయలు దిగమింగి చాలామంది ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దుర్మార్గంగా ఏ రాష్ట్రంలో జరగదు. నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు వాళ్ళే పెట్టేశారు. ఆ స్పిరిట్ గిరిట్ దగ్గర మొదలుపెట్టి ఆ లేబుల్స్ దాకా వాళ్ళే తయారు చేస్తున్నారు. తయారు చేసి వీటన్నిటిని కూడా విచ్చలవిడిగా అమ్ముతూ విచ్చలవిడిగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇప్పటికే వేల కోట్ల రూపాయలు సంపాదించారు. మేము అడుగుతున్నాం, 15 నెలల నుంచి వ్యవస్థ నడుస్తుంటే మీ పార్టీలో పెద్దలకి తెలియదా? తెలియకపోతే మీ చేతకాంతనం, తెలిసి వదిలేస్తే మీ పార్ట్నర్షిప్, రెండిట్లో ఏదో చెప్పమని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం, ఇంతకన్నా దిగజారుడు పరిపాలన ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా నకిలీ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నకిలీ మద్యం వ్యాప్తంగా పంపిణీ చేసి మీ వల్ల ఎన్ని ప్రాణాలు కోల్పోయినాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ విక్రయాల పాలసీని తీసుకొస్తే దాని మీద ఏదో జరిగిపోతుందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? ఏదో గొప్ప బ్రాండ్లు ఇస్తామన్నారు. మీరు ఇచ్చే బ్రాండ్లు ఏంటో బయటపడినాయి. మీ తెలుగుదేశం పార్టీ బ్రాండ్లే అన్నీ, మీ నాయకులు తయారు చేసే బ్రాండ్లే. ఈ బ్రాండ్లని నాణ్యమైన మద్యం ఇస్తానన్న వాడివి ఈ మీ సొంత బ్రాండ్లు, మీ నకిలీ బ్రాండ్లు, మీ బ్రాండ్లని పంపిణీ చేస్తున్నారు. ఇదంతా అలరైపోయి ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తూ ఉంటే ఇవాళ సిట్ వేసామని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, మీ అధికారులతో కమిటీలు వేయడం కాదు. మీకు దమ్ముంటే సిబిఎన్ ఎంక్వైరీ కాదు, సిబిఐ ఎంక్వైరీ కావాలని మేము కోరుతున్నాం. మీరు సిబిఐ ఎంక్వైరీ వేసి నిష్పక్షపాతంగా చేస్తే మూలాలు ఎక్కడున్నాయి, ఆ పై స్థాయి వరకు ఎవడెవడికి ఎక్కడి వరకు నిధులు అందుతున్నాయి, ఎవడెవడు ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు, ఈ స్మగ్లింగ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో బయటపడుతుంది. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే సిబిఐకి ఇవ్వండి. లేదంటే పైనుంచి కింద దాకా మీ పార్టీ నాయకుల్ని కాపాడడం కోసం మీరు చేస్తున్న చర్య ఇదని చెప్పి మా పార్టీ భావిస్తూ ఉంది. ఇది చాలా చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే తాగిన వాళ్ళు అక్కడే కూలిపోయి ప్రాణాలు పోయిన సంఘటనలు. ఇంచుమించు మీ మద్యం పాలసీ వల్ల మీ పర్మిట్ రూములు మీరు 24 గంటలు అమ్ముతున్నారు. రేషన్ అయితే 15 రోజులు అమ్ముతారు నెలకి, కానీ మద్యం మాత్రం 30 రోజులు అమ్ముతారు, 24 గంటలు అమ్ముతారు. మళ్ళీ అధిక ధరలు, ఎంఆర్పీ కన్నా అధిక ధరలు. మీ ఇష్టారాజ్యం నడుస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరనే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ చెప్తోంది. సార్, ఈవేళ మనం చూస్తున్నాం, కల్తీ మద్యం మీద వార్తలు రాసినందుకు ప్రజల పక్షాన్ని నిలబడి గొంతుకు నొక్కే ప్రయత్నం చేస్తుంది కుటుంబ ప్రభుత్వం. సాక్షి మీద అక్రమ కేసులు కూడా బనాయించిన పరిస్థితి ఉంది, తనిఖీలు కూడా చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అంటే చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారంటే ఆయన కుమారుడు, ఆయన మద్దతు ఇచ్చేవాళ్ళు, ఆయన మద్దతుదారులు, వాళ్ళ అనుయాయులు, ఇంకా చెప్పాలంటే ఆయన చుట్టూ ఒక వర్గం ఉంటుంది, వాళ్ళు మాత్రమే బతకాలి, మిగతా వాళ్ళంతా ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోవాలనుకుంటున్నాడు. ఆయనకి ఏదో వండుకున్న అమ్మకి ఒక్క కూరే, దండుకున్న అమ్మకి 10 కూరలని ఒక సామెత ఉంది. అలాగా ఈయనకి ఉన్నంత మీడియా బలం ఈ ప్రపంచంలో ఎవ్వడికే లేదు. వాస్తవాలు చూపిస్తున్న సాక్షి గొంతు నొక్కేస్తే మొత్తం అంతా చల్లబడిపోద్ది అంటున్నారు. ఇవాళ ఇది సోషల్ మీడియా యుగం. చంద్రబాబు అసలు ఎప్పుడైనా ఎడిటర్ల మీద కేసులు పెట్టే ఆనవాయితీ కానీ ఆ పరిస్థితులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నాయా? అలాగైతే మీ సొంత పత్రికలు, మీ కొమ్ము కాసే పత్రికల మీద ఈ పాటికి లక్షలాది కేసులు పెట్టాలి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. పచ్చి అబద్ధాలు రాస్తున్న పత్రికలు, పచ్చి అబద్ధాలు చూపిస్తున్న ఛానల్స్ వాళ్ళ జోలికి వెళ్ళరు. ఎందుకంటే అవి మీ తాబేదారులాగా పనిచేస్తున్నారు కాబట్టి. వాళ్ళ సాక్షి ఆఫీస్కి వెళ్ళి నోటీసులు ఇవ్వడం, సాక్షి ఆఫీసులో మీరు ఎడిటర్ల దగ్గర నుంచి రిపోర్టర్ల దాకా అందరినీ కూడా బాధ్యులను చేసి వాళ్ళ మీద కేసులు కట్టాలనుకుంటే ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు.
ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేస్తున్నట్లు లెక్క. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు ఈ రాష్ట్రంలో లేవు. అదే అయితే ఇప్పుడు మీకు ఏవైతే కొమ్ము కాస్తున్నాయో ఆ పచ్చపత్రికలు ఎప్పుడో కనపడకుండా పోయి ఉండేవి. జగన్ గారు నిజంగా కక్ష సాధించాలంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వార్తలు చూపించొద్దని ఛానల్స్ని బెదిరిస్తున్నారు. సాక్షి ఛానల్ రాకుండా అన్ని ప్రాంతాల్లోని కేబుల్ ఆపరేటర్స్ని బెదిరించి ఆపేశారు. మరి ఇప్పుడు మీరు చేసిన పనే రేపు గవర్నమెంట్ మారిన తర్వాత, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగితే, ఏదైతే ప్రజల పక్షాన నిలబడి సాక్షి మీడియా పోరాటం చేస్తుందో దాన్ని నొక్కే ప్రయత్నం చేయడం అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం వెన్నుపోటు పడచడమే. ఇలాంటి సాంప్రదాయం మంచి పద్ధతి కాదని చెప్పి చంద్రబాబు నాయుడుకు కన్నబాబు స్పష్టం చేసిన పరిస్థితి.